ఇందాక నేను మాట్లాడడం కూడా జరిగింది. సరే వాళ్ళు డిబేట్కి రాను, మేము డిబేట్కి వస్తాము. వాళ్ళు చేసినట్టు వాళ్ళ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ చేసినారా మేము ఎక్కువ చేసినామా? వాళ్ళ అధికారులు ఇప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళ మాట చెప్పినది వింటారు కాబట్టి వాళ్ళు రమ్మని తీసుకొని మేము మా హయాంలో ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎన్ని అమలు చేసినారు, అవి ఎంత పెట్టినారనేది కాదు. ముందు ఫస్ట్ ఇచ్చిన సూపర్ 6 ఏ విధంగా చేసినారు అనేది వాళ్ళు కూడా రమ్మని మేము వస్తాం. 2 ఏళ్లలో మేము ఎంతమందికి ఎన్ని చెప్పినవి అమలు చేసినాము. పథకాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మంచినీటి పథకాలు అయితే ఏదైనా ఎనీవన్, పిల్లలకైతేనేమి, చదివే పిల్లలకైతేనేమి, రైతన్నలకైతేనేమి, ఎవరైనా మేము ఎన్ని అది పగడక అధికారులను అడిగితేనే తెలుస్తుంది. 53 లక్షల పైగా మేము ఇచ్చింటే రైతన్నలకి వాళ్ళు తగ్గించి 46 లక్షల మందికి వాళ్ళు ఇవ్వడం ఏంటి అంటే వాళ్ళు తగ్గించినారనే కదా అర్థం. తగ్గించేది కాక కొత్తగా పాసు పుస్తకాలలో ఒక్కరికి ఇచ్చినది లేదు. మొన్న వాళ్ళు చెప్పినట్టు కూడా 60,000 మొత్తం టోటల్గా రైతన్నకి ఇవ్వాల్సింది వాళ్ళు 3 ఏళ్ళకి. కానీ వాళ్ళు ఇచ్చినది ఎంత? 5 మొత్తము అన్నదాత సుఖీభవ కింద 15 ఇచ్చినారు. అంటే ఇంకా ఎంత బాకీ ఉన్నట్లు వాళ్ళు రైతన్నలకు 35,000 ఇంకా బాకీ అన్నారు. అట్లా చూసుకుంటే ఒక్కొక్క పథకం అరకొరోజు చేసినారు వాళ్ళు. మిగతా పథకాలు జోలికే వెళ్ళలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి నెలకు 4,000 ఇస్తామని చెప్పేసి దాని రూపనామాలు లేవు. అదిగాక మహిళలకు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి దాని ప్రసక్తే ఎత్తారు. నిండా ముంచిన పార్టీ అంటే కూటమి పార్టీ, చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పేసి కూలశంగా ప్రజలు అంటున్నారు. మేము మా వరకు వద్దు, ప్రజల దగ్గర గొమ్మను ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు.